ఒక నిర్ణయం తీసుకొని దానికి ఆ పేరు అనేది, ఎందుకంటే పోలవరానికి రాంపనాడు అని పేరు ఫస్ట్. పోలవరం ప్రాజెక్ట్ పేరే రాంపనాడు ఫస్ట్. సో అప్పుడు ఈ పోలవరం ప్రాజెక్ట్ 2 కోట్లు దాని వ్యయం. సో పోలవరం ప్రాజెక్ట్ రాంపనాడు అనడానికి ఏంటంటే ఈ రాముడు గుడికి తగిలి అది పోతుంది కాబట్టి రాంపనాడు పెట్టారు బ్రిటిష్ వాళ్ళ టైంలో. ఇది 2 కోట్లకి అప్పుడు వ్యయం. సో అది అలా పెరుక్కుంటూ ఈరోజు ఇంత ప్రాజెక్ట్ అయింది. సో నేను గతంలో కూడా 2 years బ్యాక్ ఈ పోలవరం ప్రాజెక్ట్ కోసం నేను పెద్ద ఆర్టికల్ రాసా, వీడియో కూడా చేశాను. అందుకే ఇంత ఆ పోలవరం ప్రాజెక్ట్ మీద కూడా. సో అంటే ఇది ఇలాంటి పొట్టి శ్రీరాములు పేరు పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది జాతీయ స్థాయిలో పబ్లిసిటీ అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే ఇంకేదైనా రాజకీయ కారణాలు కూడా ఉండొచ్చు. అది నేను కొంచెం అబ్జర్వేషన్ చేసిన తర్వాత మీకు స్పష్టిస్తాను. కానీ కొంతమంది ఏమవుతుందంటే పోలవరానికి ఇలాంటి పేర్లు పెట్టడం అంటే తెలుగు రాష్ట్ర ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన ఆమ నిరాదీక్ష చేసి రాష్ట్ర ఇంత త్యాగాన్ని అతను మరణించే తర్వాతే కదా మనకి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం అవతరణ జరిగింది.